ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇండికేటర్ మాత్రం మిస్ చేయకండి. ఇది ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ ఇండికేటర్ అవైలబుల్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇది నిఫ్టీ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. సో నిఫ్టీ 1 అవర్ టైమ్ ఫ్రేమ్లో ప్రైస్ పర్టికులర్గా ఈ లెవెల్స్ దగ్గర చాలా బాగా రియాక్ట్ అవుతా ఉంది, ప్లస్ రెస్పెక్ట్ చేస్తూ ఉంది. సో ఈ ఇండికేటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ వెరీ క్లియర్గా మనకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ ప్లాట్ అయిందంటే, ఎక్కడెక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ అక్యుములేట్ అయిందనే విషయాన్ని చాలా క్లియర్గా మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఈ ఇండికేటర్ వచ్చి ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్. ఓకే, బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇవ్వడం జరిగింది. సో వాచ్ టిల్ దిస్ ఎండ్. సో ఈ ఇండికేటర్ కంప్లీట్ ఫీచర్స్, అడ్వాంటేజ్, మళ్ళీ సెట్టింగ్స్ కంప్లీట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫస్ట్ టైం కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో ఇప్పుడు మన స్క్రీన్లో ప్లాట్ అయిన ఈ ఇండికేటర్ మోర్ ఓవర్ ల్యాగ్ అనేది లేదు అస్సలు. ఏ టైం ఫ్రేమ్ అయినా సరే 1 మినిట్ నుంచి మీరు 1 మంత్ దాకా మీరు ప్రిఫర్ చేసినా అస్సలు ల్యాగ్ లేదు. అండ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ యూ కెన్ యూజ్ ఫారెక్స్ ఆర్ బిట్ కాయిన్ లేదా ఎనీ ఆల్ట్ కాయిన్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్ ఏదైనా మీరు యూజ్ చేసినా అస్సలు ఇక్కడ ఏ ఒక ప్రాబ్లం లేకుండా చాలా బాగా లెవెల్స్ అనేది డ్రా చేస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ ఇండికేటర్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే థిక్నెస్ అండ్ కలర్స్ డిపెండ్స్ ఆన్ వాల్యూమ్. అంటే ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉందో అక్కడ మనకి కొంత డార్క్గా ఉంటుంది. అండ్ థిక్నెస్ కూడా మనకి కొంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ పర్టికులర్ లెవెల్ కలర్ ఎందుకు ఇలా ఉందంటే, ఏ పర్టికులర్ లెవెల్ దగ్గర ప్రైస్ ట్రేడ్ అవుతుందో అక్కడ మనకి ఈ కలర్ ఇవ్వడం జరుగుతుంది. కింద మనకి గ్రీన్, పైన మనకి రెడ్. అండ్ అగైన్ ద కలర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ద థిక్నెస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద వాల్యూమ్. అండ్ సెకండ్ వచ్చి ఈ పర్టికులర్ ఇండికేటర్లో మనకి స్వింగ్ హై అండ్ స్వింగ్ లోని మనం ప్లాట్ చేసుకోవచ్చు. సో మనకి స్వింగ్ హై, స్వింగ్ లో అనేది చాలా ఈజీగా మనకి చూపిస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ ఇండికేటర్లో. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనకి ఎక్కడెక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిందో అది మనకి చాలా స్పష్టంగా విత్ ఆరో సింబల్స్తో మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకే, పర్టికులర్ లెవెల్స్ ఇండికేటర్లో. అండ్ మోర్ ఓవర్ ఎస్ఎంఏ, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని మనం ఈ ఇండికేటర్లో ప్లాట్ చేయొచ్చు. అది కూడా దీంట్లో కంబైన్ అయి ఉంది. సో వీ కెన్ ప్లాట్ 2 మూవింగ్ యావరేజెస్ విత్ కస్టమైజ్ న్యూమరిక్ వాల్యూ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇండికేటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎనీ టైం ఫ్రేమ్ చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు మనం ఉన్నది 1 అవర్ టైం ఫ్రేమ్. లెట్ us గో ఫర్ 45 మినిట్స్. సో ఇది 45 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ నిఫ్టీ 50 45 మినిట్స్ టైం ఫ్రేమ్. సో వీ కెన్ ఆల్సో గో ఫర్ 1 డే టైం ఫ్రేమ్. సో 1 డే టైం ఫ్రేమ్ ఇది. ఇక్కడ మనకి చూడొచ్చు థిక్నెస్ చాలా తక్కువ ఉంది ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ అయినా కూడా మనకి ఇక్కడ రివర్సల్ అనేది జరిగింది. అండ్ ది అప్పర్ రెసిస్టెన్స్ ఏముంది ఇక్కడ మనకి థిక్నెస్ కనిపిస్తుంది చూడండి. దిస్ ఈస్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇక మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వస్తే పైన లెవెల్స్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా థిన్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత థిక్నెస్గా ఉంది. అండ్ దిస్ ఈస్ ఫర్ 5 మినిట్స్. సో ఇప్పుడు ఐ విల్ జస్ట్ షో యూ హౌ టు ప్లాట్ దిస్ ఇండికేటర్ అండ్ వాట్ ఆర్ ద మేజర్ సెట్టింగ్స్. ఓకే, సో ఐ విల్ రిమూవ్ దిస్ ఇండికేటర్. సో ఫ్రెండ్స్, మనం వెళ్ళాల్సిన ఇండికేటర్ సెక్షన్లో వీ నీడ్ టు టైప్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఛానల్స్. సో ఇది ఇండికేటర్ నేమ్. మై రిక్వెస్ట్ కైండ్లీ సెండ్ 15 to 20 మినిట్స్ మళ్ళీ ఈ ఇండికేటర్ని ఫేవరెట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మనకి ఫేవరెట్ ఆప్షన్ ఉంటుంది. ఒక 1 క్లిక్ ఫేవరెట్ లిస్ట్లో వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద డెవలపర్ నేమ్, దిస్ ఇస్ ద వాల్యూమ్, ఎంతమంది దీన్ని యూజ్ చేస్తున్నారనేసి 35.7K. జస్ట్ 1 క్లిక్ ఫేవరెట్, ఇంకో క్లిక్ మన స్క్రీన్ మీద ఉంటుంది. చూడండి, ట్రేడింగ్లో ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ మేజర్ రూల్ ఇస్ ఐడెంటిఫై ట్రెండ్. సెకండ్ మేజర్ రూల్ ఇస్ ఐడెంటిఫై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎందుకంటే బై అట్ లో, సెల్ అట్ హై ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ట్రేడర్. ఓకే, సో లెట్ us గో ఫర్ సెట్టింగ్స్. ఇన్ సెట్టింగ్స్లో మనకి పీరియడ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, సోర్స్ ఐలో కస్టమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం ఛానల్ విడ్త్ వీ క్యాన్ కస్టమైజ్, మినిమం స్ట్రెంగ్త్ వీ క్యాన్ కస్టమైజ్, అండ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, లుక్ బ్యాక్ పీరియడ్ 290 ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ కలర్ వచ్చినప్పుడు పర్టికులర్ ప్రైస్ ఏ రేంజ్లో ఉంటుందో దాని మీద ఉన్న లెవెల్స్ మొత్తం రెసిస్టెన్స్గా కన్సిడర్ అవుతుంది. వీ క్యాన్ చేంజ్ ద కలర్. చూడండి, కంప్లీట్ కలర్ చేంజ్ అయింది. యూ క్యాన్ చేంజ్ ద కలర్ అండ్ ఆల్సో యూ క్యాన్ చేంజ్ ద డార్క్నెస్. ఓకే, అండ్ దిస్ ఈజ్ సపోర్ట్. కంప్లీట్గా ప్రైస్ బాటమ్ లెవెల్ ఉన్నది వచ్చి మనకి సపోర్ట్గా రియాక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో యూ క్యాన్ మేక్ ఇట్ ట్రాన్స్పరెంట్ ఆర్ ఫుల్లీ డార్క్. ప్రైస్ ఏ లెవెల్ దగ్గర రేంజ్ అవుతుందో దాన్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ షో పివోట్ పాయింట్స్, హై లోస్ కంప్లీట్ చూపిస్తూ ఉంటుంది. బ్రోకన్ సపోర్ట్ రెసిస్టెన్స్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ పర్టికులర్ లెవెల్స్ దగ్గర మనకి ఐడెంటిఫై అవుతుంది. అండ్ బాటమ్ వస్తే ఈఎంఏ, మూవింగ్ యావరేజ్.
సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇందులో మీకు ఏది కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఈ న్యూమరిక్స్ వచ్చి ఇట్స్ ఏ కస్టమైజేషన్. సో లెట్ us మేక్ 20, ఇది మనం 50 చేసుకుంటారు. ఓకే. ఇంకా స్టైల్‌కి వచ్చినప్పుడు దిస్ ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ కస్టమైజేషన్. మీరు కలర్స్, బాక్సెస్ కావాలన్నా వద్దా అనేది యూ కెన్ కస్టమైజ్ ఏ టు జెడ్ హియర్. సో దిస్ ఈజ్ ఇండికేటర్. సో మై రిక్వెస్ట్ ఇస్ కైండ్లీ స్పెండ్ 15 to 20 మినిట్స్ ఇండికేటర్తో బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. మీ యొక్క స్ట్రాటజీస్తో, ఇన్స్ట్రుమెంట్స్తో ఒకసారి కంబైన్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి చూడండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేవరేట్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు యూస్ చేయకపోయినా ఎప్పుడో ఒక రోజు ఈ ఇండికేటర్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీ యొక్క ఇండికేటర్ సెక్షన్లో ఫేవరెట్ లిస్ట్లో ఉంటే వెల్ అండ్ గుడ్. ఎప్పుడో ఒక రోజు మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. వాచింగ్ దిస్ ఫస్ట్ టైం కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.